ఒక 5 ముత్తైదులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. నేను ప్రతిరోజు చెప్తాను ముత్తైదుల గురించి. ఒడి బియ్యం ఇట్లా ఉంటప్పుడు బియ్యం పోసేటప్పుడు భార్యాభర్త ఇద్దరు కూర్చోబెట్టి కొత్త పెళ్ళిన వాళ్ళకి ముత్తైదులు బియ్యం పోస్తా ఉంటారు. తెలుసుగానే మీకు పెళ్లిళ్ళు చేసుకుని తెలిసే ఉంటుంది, మొగోళ్ళని తెలిసి ఉంటుంది, ఆడని తెలిసి ఉంటుంది. సో 5 ముత్తైదులు ఉన్నాయి ఇప్పుడు ఈ రాష్ట్రంలో. 5 ముత్తైదులు ఇప్పుడు ఈ వార్తను భలే వండుతాయి. పసుపు బియ్యం కంటే మంచిగా వండుతాయి. చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు పెద్ద ముత్తైద మన రాధాకృష్ణ, అందరిలో పెద్ద ముత్తైద అనమాట. ఇక మావోడు రాసిండు చూసుకోరిగా. ఆదేశాలు ఇచ్చింది మీరేనా? మావోయిస్టుల పేట ఫోన్లను ట్యాపింగ్ చేయించారా? ఎన్నికల్లో గెలుపునకు ఆయుధంగా మార్చుకున్నారా? రిటైన్ అయిన అధికారులు ఎందుకు కొనసాగించారు? వ్యాపారులను బెదిరించడం వల్లే ఎన్నికల బాండ్లు వచ్చాయా? ఎమ్మెల్యేల కొనుగోలు ఆడియోలు మీకెలా వచ్చాయి? మాజీ సీఎం కేసీఆర్ పై సిట్ అధికారుల ప్రశ్నల వర్షం. ఇట్లా ఇట్లా రాదా? ఇట్లా వర్షం నీ మీద ఏం పడ్డాయి? కాసులు పడ్డాయా? రేవంత్ రెడ్డి పోసింది, చంద్రబాబు నాయుడు పోసింది, మన నోట్ల పడ్డట్టు నిన్న దెబ్బకి పలుకులు పుట్ట 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 అంటాన్నాయి ఇలా పలుకులు. ప్రశ్నల వర్షం ఎట్లుంటది? ప్రశ్నల వర్షం. మరి గిట్లా గిట్లా చేయబెట్టింది రావైద్యం రా. ఇట్లా థమ్సప్ కడుపులా కొడుక్కి చల్ల కదలకుండా పండి పెడతాలకే సరిపోతలేదు. పండబెట్టి చీరితే అప్పుడు తెలిసొచ్చు. నిన్న తెలంగాణ జనాలు తుప్ప తుప్ప ఉంచిర్రా రాదా నీ పైన. నీ పతివత పేపర్ ఉంది చూసినావు, ఆంధ్రజ్యోతి ఉంచిరు నువ్వు. ఇట్లా కుక్కలకు కూడా ఉంచినారు. అంతకంటే చెండాలంగా ఉంచిరు నిన్న నీ పేపర్లో. నీ రండ పలుకును నువ్వు రాస్తావుగా, రండ పలుకు. సో దాన్ని ఉంచిరు నిన్న జనాలు. ఇక ఏమంటాడు, నందినగర్లోని ఇంట్లో 4.5 గంటలు విచారణ చేశాడు. ఇప్పుడు నిన్ను దేకావని చెప్పాడు, బోసిడీకే పీకురా అని చెప్పారు. నిన్ను ఉంచిరు, తుమ్మి అంటారుగా, కాకరి చుమ్మిరు నీ ముఖం మీద. నువ్వు వద్దురా, నీ పేపర్ వద్దురా, లత్కోరు నా కొడుకని. లేదు సారు నువ్వే కావాలి, సారు నువ్వే కావాలని ఈ లుచ్చగాడు అదే అర్థం రాసుకుడు బీఆర్ఎస్ వాళ్ళది. గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అన్నప్పుడు గెట్ అవుట్ ఫ్రమ్ మై పార్టీ అని వాళ్ళు అంటున్నారు రా. సిగ్గులేపిన సన్నాసి రాసుకున్నావు నువ్వు సిగ్గు లేకుండా. అవసరమైతే మరోసారి ఇది ఈ పాయింట్ జర్రా ఇగో ఇది చూడు నాయన. అవసరమైతే మరోసారి విచారిస్తామని సమాచారం. ఇది ప్రతి పేపర్ల ఈ రోజు రిపీట్ అవుతుంది. 5 ముత్తైదుల అతిపెద్ద పాయింట్ ఏంటంటే ఈరోజు మళ్ళా విచారణకు సహకరించాలని కోరిన సిట్టు అధికారులు. 5 ముత్తైదుల సేమ్ టైటిల్ ఉంటుంది. ఇక ఆ సమయంలో ఇంట్లోనే కేటీఆర్ లాయర్లకు అనుమతి విచారణ అనంతరం సిట్టు చీఫ్ ను కలిసిన దర్యాప్తు బృందం పోయిర్రు, చికట్ల పోయి కలిసిర్రు. అది ఇప్పుడు ఇదంతా రాధాకృష్ణకు ఎట తెలిసింది? ఇదంతా రాధాకృష్ణకు వెలుగు పత్రికకు ఎట తెలిసిందని నాకు చిత్రం అవుతుంది. పోలీసులు అని చెప్పిర్రా మీకు ఫోన్ చేసి, అరే లంగ రాధాకృష్ణ రాసుకోరా ఇట్లని చెప్పిర్రా? హౌ అని మేము అడుగుతున్నా. నీ అసలు సన్నాసుల దగ్గర సమాధానం ఉండదు, కానీ అది నేను చెప్పదలుచుకున్నాను. ఇక బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద కెమెరా జర్నలిస్టుల పైకి కుర్చీ విసిన కార్యకర్త చూసిన లంగ రాధాకృష్ణ లంగ వార్తలు ఎట్లా రాయాలి ఇట్లా. మరి పీకనీగా పోయిన వారానికి నీ కెమెరా నిన్నే దండొచ్చు నాకు తెలిసి. నిన్నే అనుకుంటున్నా 99.9% ఈ రాష్ట్రంలో తెలంగాణ భవన్ కాడ కూడా ఇసిరేసి నువ్వు కెమెరా మీదకి రాయట, అది నీ మీదనే సిరెత్తారా. ఇక దాని డౌటే లేదు. నన్ను అంజరాన్ని రాసుకుని కాదు సింపుల్ గా. ఆంధ్రజ్యోతి సంస్థల సత్తిత్తు రాధాకృష్ణ పతివత ఆంధ్రజ్యోతి రాసింది ఏమంటానంటే మమ్మల్ని ముట్టి మీద అంటామని చెప్పిరా అంటాను. నిజమే కదా మీకు సిగ్గుంటే అడగవద్దు. నిజంగా మనిషి పుట్టుగా పుట్టినోడు కడుపుకు అన్నం తింటోడు అని ముఖం మీద ఉంచినాక పోతారా రాధాకృష్ణ అటుపక్క? నీకు సిగ్గు లేకపోతే వాళ్ళకి సిగ్గుంది కదరా. అందుకే తమ్మామని చూసారు నిన్ను. నువ్వు ఓనుంటే ఈ కెమెరా పట్టుకొని ముడి పక్కన అలవకూడదు నిన్ను కదరా. ఆంధ్రజ్యోతి సంస్థల జర్నలిస్టులు కనిపిస్తే దాడులు చేస్తాం, కార్యకర్తలు బెదిరింపులు, కెమెరా ధ్వంసం చేసారు, జర్నలిస్టుకు గాయాలని. పాపం ఆడేందుకు పెట్టిరే. మరి రాధాకృష్ణ గారు ఉంటుంది మీరు అటు పోయి జర్ర గానించి గడ దూరం పోయి అంతంతే అయిపోవు. అనవసరంగా పూరగాళ్ళు జీతాలు చేసుకుంటారు గాళ్ళు ఎందుకు? ఇదేం సంస్కృతి అని కిషన్ రెడ్డి అంటాను. బీజేపీలు అబ్బా షబ్బాస్ చూస్తూ ఊరుకొని బండి సంజయ్ చెప్పిండు. మంత్రులు అడ్లూరి
పొన్నం తుమ్మల ఖండించిర్రు. సీఎం మంత్రుల నివాసాల ముట్టడికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించారు. ఇప్పుడు అరే రాధాకృష్ణ అంజనేయం అన్నట్టు ఇప్పుడు వాళ్ళ నీ దగ్గరకు వచ్చిరా, నువ్వు వాళ్ళ దగ్గర వేరే వాళ్ళ పోసిడికే ఎవరు కాడి వేయరా, సిగ్గులేదురా నీకు, తంతరం తెలియదు అటు పోతే. మరి ఇప్పుడు వాళ్ళు విడుపుగా అయితే తీసుకున్నావురా రాధాకృష్ణ అని చెప్తాన్నా. మొగని వేసుకున్నావు, మొగని వేసుకున్నాక నీ మొగడి మీద అబాండాలు చేసావు. నా మొగడు అట్లా, నా మొగడు ఇట్లా అని అబాండాలు వేసాం. అబాండాలు వేసినాక మొగడు ఏం చేస్తుండు, ఈ పెద్ద ముదరాష్టపోతున్నది, దీని సోపతి నాకు కొంత అని చెప్పేసి మొగడు ఇడాకలు ఇచ్చింది. ఇడుపుగా అయితే పంపించి నాకు తెలిసి 10 రోజులు అవుతుంది. సిగ్గుంటే మళ్ళీ నా మొగడు అని దగ్గర పోతారా, తన పోతే ఏం చేస్తాడు, బరాబర్ అంతాడు. ఇడుపు కాగితం చిరాక నువ్వు ఇంకో చేసుకోవాలి. కాకపోతే అది మన రాధాకృష్ణ అంటే మరి మొగడు తగ్గినట్ట నాకు తెలియదు. యాక్చువల్లీ మీరేమనుంటే చెప్పారు, నాకైతే తెలియదు. సో ఒక పతివత పెద్ద ముత్తైద అయిపోయింది. ఇంకా రెండవ ముత్తైద. ఇప్పుడు రెండవ ముత్తైద ఏమంటుందంటే, ఫోన్ టాపింగ్ మీరు చేయమన్నారా, ఫోన్ టాపింగ్ మీరు చేయమన్నారా క్వశ్చన్. రాధాకృష్ణనే మన వివేక్ వెంకటస్వామి, మన ఈనాడు కిరణ్, చింతపండు నవీన్ పద్యాలు, మన దిశ పత్రిక నడిపెట్టాడు, వీళ్ళంతా కలిసి కూర్చొని ఆడ చూసిరంట. ఏం ప్రశ్నలు అంటే లాయర్లకు ఓన్లీ 5 ముత్తైదులకు మాత్రం ఆడకి ఎస్సీ చెప్పారట. ఆడ కూర్చోబెట్టి, సారు మీరు ప్రశ్నలు అడుగురి, మీరు రాసుకుని ఫస్ట్ ప్రశ్న సెకండ్ ప్రశ్న ఇట్లా చూసుకొని రాసుకొచ్చున్నాడు. అందుకే అంత పర్ఫెక్ట్గా చెప్తుంది. సుప్రీము పెద్ద ఆయన అంటే ఎవరు, మీరేనా? కేసీఆర్ పై సిట్టు ప్రశ్నల వర్షం ఇలా మొత్తం ప్రశ్నల వర్షమే. మా జనాలుగా మీకు వానలు చూసిర్రు, ప్రశ్నలతోని వర్షం ఎప్పుడైనా చూసిరా? అది మా కాంగ్రెస్ పార్టీ పేపర్లకే సాధ్యం. ఆధారాలు ముందుంచి ఎంక్వైరీ చేశారు. ఒక్కటి మీకు శతకోటి దండాలు పెడతారండి. ఆయన మీ కాలు మొక్కి నెత్తిలో నిలువ పోసుకుంటా. నేను ఒక్కటయ్యిరా బయటికి ఏమిటో అంటారుగా, ఉల్లిగడ్డ మీద పొట్టు లెక్క తీసి పడేరు, ఒక్క ఆధారం బయట పెట్టిరి అని. అమ్మ ఆధారాలు ఫుల్లుగా ఉన్నాయట, ముందర పెట్టి 2 ట్రంక్ పెట్టెలు తెచ్చిర్రట, ఒక్కటి బయట పెట్టలేరా, 2 ట్రంక్ పెట్టెలకి వెళ్ళి. పదవీ విరమణ చేసిన ప్రభాకర్ రావును ఎస్బీఐ చీఫ్గా ఎందుకు నియమించారు? ఆయన రాసింది, ఈయన రాసి తోడుకున్న పేపరు. రాధాకృష్ణ రాసిన దానికి, వివేక్ వెంకటస్వామి రాసిన దానికి తేడా ఉండాలి, ఏరుకుంటారన్నమాట. ఇప్పుడు మనం టమాటాలు కూడా పోతే షాపులకు కూరగాయలు కొంటాం, టమాటాలు ఉల్లిగడ్డలు కొంటాం, పోతే ఒకటి ఏరుకుంటాడు, ఎవరికి నచ్చినవి వాడు. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే, ఒకటే వార్తలు ఎవరికి నచ్చిన వాడు ఏరుకొని రాసుకుంటామట, ఒకటే వార్త మొత్తం. ప్రణీత్ రావుకు ప్రమోషన్ ఎందుకు ఇచ్చిర్రు? బీఆర్ఎస్ కు అనుకూలంగా స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ టీం పనిచేసిందా? సీఎంఓ నుంచి ఎస్ఓటీకి వెళ్ళిన 100 ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ లిస్ట్ లో ఉన్నాయి. ప్రెస్ మీట్ లో విడుదల చేసిన ఎమ్మెల్యేల కొనుగోలు ఆడియోలు ఎలా వచ్చాయి? ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు స్టేట్మెంట్ల ఆధారంగా 4.5 గంటలు ఎంక్వైరీ జరిగింది. మళ్ళీ విచారణకు సహకరించాలని కోరినాం. సో ఇది రెండవ ముత్తైద. ఇక ఈనాడు, ఇది ఏ నాడో కానీ మరి అలా ఎటు పోయిందో. ఇదైతే పెట్టిండ, ఇది ఒక్కరైతే పెట్టిండు థమ్స్అప్. ప్రభాకర్ రావు సర్వీసు 3 ఏళ్ల పొడిగింపులో మతల వేయించి ఉద్యోగ విరమణ అనంతరం ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆయనే ఎందుకు? ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారిత సిట్టు పోలీసు శాఖ ప్రతిపాదన మేరకే జరిగిందన్న మాజీ సీఎం. ఇప్పుడు ఇది ఒక్కటి కేసీఆర్ అనుకూలంగా రాసింది, పోలీసు శాఖ ప్రతిపాదన మేరకే జరిగిందన్న మాజీ, అంటే ఒప్పుకున్నాడని రాసింది. ఇది ఇప్పుడు ఒక్కడైనా 4 గంటల 45 నిమిషాలు కేసీఆర్ విచారించరు, ఆరోగ్యంగా ఉన్నాడు, హుందాగా సమాధానం చెప్పిండు అని ఒక్కడు ఈ 3 పత్రికలు ముత్తైదలు 3 చూపించాడు. అంటే వీళ్ళు ముందర నిలబడుతుంట. ఈ 3 ముత్తైదలో ఏ ముత్తైదన్నా కేసీఆర్ కు అనుకూలంగా ఒక్క పాయింట్ రాసినట్టు చూపిస్తే ఈ ఇప్పుడు ముడ్డు తీసుకుందానికి పనికి రాకుండా ఇది, లేకపోతే ఇవన్నీ మా ట్రంప్ గారిని ముడ్డు తీసుకున్నా పనికి వస్తాయి, టిష్యూ పేపర్ నా లెక్క అయితే. మీకు అర్థమైంది కదా? ఇక ఇంకో 2 ముత్తైదలు ఉన్నాయి. ఇక మా దిశ ఒకటే వాడుతున్నాయి అంతా. ఆ పెద్ద ఆయన సుప్రీం మీరేనా, ఆ పెద్ద ఆయన సుప్రీం మీరేనా అడిగిర్రు. ఇప్పుడు వీళ్ళంతా చెప్పినా కదా, 5 ముత్తైదలు ముందర వసపెట్టుకొని సిట్టాధికారులు ప్రశ్నించారు ఇప్పుడు కేసీఆర్ని. ఇది ఈ క్వశ్చన్స్ నమస్తే తెలంగాణ దొరకలే, ఈ క్వశ్చన్స్ తెలంగాణ పత్రిక దొరకలే, ఈ క్వశ్చన్స్ బీఆర్ఎస్ పత్రికలో దొరకలే, ఓన్లీ కాంగ్రెస్ పత్రికలకే దొరికినాయి. హౌ? లాయర్ అని పంపలే, కొడుకును పంపలే,
ఓన్లీ కేసీఆర్ ఇది 5-6 అధికారులు అని చెప్పారు. ఈ 5-6 అధికారులను చెప్పాలి, లేదంటే కేసీఆర్ అని చెప్పాలి. కేసీఆర్ చెప్పాడు అంటే అధికారులు ఎట్లా లీక్ చేసిరు? అధికారులు అంటే ఎవరు? హోంశాఖ మంత్రి ఎవరు? మాయన్న. గో మాయన్న ఈ 5 ముద్దాయిలకు హింట్ ఇచ్చేసిండు అంతే. క్వశ్చన్ పేపర్ లీక్ చేసిండు, సన్నాసులు రాసిరు. ఇది అతిపెద్ద ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నమాట. ఇప్పుడు మావోడు రాజకీయ ప్రయోజనాల కోసం ట్యాపింగ్ జరిగిందా? ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేయించారా? ఈ పాయింట్ వేరే దాంట్లో చూసినావా? ఒక్కొక్కటి ఏరుకొని కూరగాయలు ఏరుకుంటారు వార్త. ఒకటే వార్త, ఒకటి ఇది, ఒకటి అది, ఇంకోటి ఇది. ఇగో పెద్దలు అత్తుకోరుగా ఉండు తెలంగాణలో. ఆడు ఉట్టిందే కేసీఆర్ ఉచ్చదాగా ఉట్టిండు. ఈ జర్నలిజంలో వాడు ఉట్టిందే కేసీఆర్ ఉచ్చదాగా ఉట్టిండు. ఇప్పుడు వాడు కేసీఆర్ ముఖం పెడితేనే వాని వీడియోలో చూస్తాడు, లేదా కుక్కలు కూడా దిగవని. అని పేరేం పేరు? చింతపండు నవీన్ పటేల్. సో చింతపండు నవీన్ పటేల్ కేసీఆర్ ముఖం లేదు, బతకడి కుక్క. ఇలా ఫుల్ పైసలు ఇవ్వాలి యూట్యూబ్లో ఫుల్ పైసలు, ఎందుకంటే ముఖం పడదు ఇలా. ఆ పెద్ద ఆయన మీరేనా? నేనే రా. ఇంత పొడుగు పెడతాను చూసినావు, నీకు ఇంతే ఉంది చెయ్యి, నాది పొడుగు ఎక్కువ ఉందని చెప్పిస్తున్నావు. నేనే పెద్దోన్ని. ఇప్పుడు ట్యాపింగ్ చేయమని చెప్పిర్రా? ఇంటెలిజెన్స్ కు పని ఏమైనా ఆదేశించి. ఇప్పుడు ఇక్కడ సామాజిక న్యాయం, ప్రజాకోణం, తెలంగాణ ప్రజల అవసరమైన వార్త ఏముందిరా? రెండో ఎమ్మెల్సీ చింతపండు మల్లేసి అని అడుగుతాను. నువ్వు ఏం స్థానం కదా. ఇప్పుడు ఇది ఎలమూల వార్త, నిన్న చెప్పింది జర రాకరే మంచి టైం కూడా. ఇది ఎలమూల వార్త, ఇది బాబనోల వార్త, ఇది 3 కులాలు 3 మతాల వార్త, ఇది బాబనోల వార్త, ఇది పటేల్ వార్త, ఇది పటేల్. ఇది ఇలా బీసీలో బొచ్చుందా? ఇలా ఏముందరు ఇలా బీసీలది? మొన్న ఏం స్థానం ఇట్లా ఇది ఎలమూల వార్త, ఈ రెడ్డిలో మన నీదేంద్రా కాంగ్రెస్ వచ్చేదాని కుక్క చెప్పురా సమాధానం. ఇప్పుడు ఎలామైన వార్త తీసుకొని బతికింది ఇలా సరిపోని ఫైల్ వస్తాయి యూట్యూబ్లో. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు అంశం ఆడియోలు ఎలా వచ్చినాయి, ఎవరెవరి ఫోన్ ట్యాప్ చేసిర్రు, ప్రభాకర్ని ఎందుకు మళ్ళీ తీసుకున్నారు, ఆయనే ఎందుకు నిఘా చీఫ్ గా నియమించరు, బీఆర్ఎస్ కు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చింది ఎవరు, వారి పేర్లు ట్యాపింగ్ లిస్ట్ లో ఎందుకున్నాయి, అసెంబ్లీ ఎన్నికలప్పుడు విపక్ష నేతల ఫోన్ ట్యాప్ చేసిర్రా, కేసీఆర్ ను సుదీర్ఘంగా విచారించిన సిట్టు 4.5 గంటల పాటు విచారించిన దర్యాప్తు సంస్థలు అధికారులు. సిట్టు విచారణ తర్వాత ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ. ఏదైనా బొమ్మ మరి ఈడు కాంగ్రెస్ ఉచ్చదాగిన కుక్క కదా, ఇట్లా పెడితే ఇప్పుడు తట్టుకోలేడు వాడు. ఆయనకి ఇట్ట పెడతారు ఇప్పుడు. అందుకే నేను ఇట్ట పెట్టినా, ఇట్ట పెట్టి ధైర్యం లేదు. నీ ఇట్ట పెట్టలేకుండా ఇట్ట పెట్టినా నేను కూడా. ఏమన్నా మల్లేష్ కరెక్టే కదరా? ఇప్పుడు మండుతాంది మనకు. ఇప్పుడు ఈ వార్తల సామాజిక కోణం, ప్రజల కోణం లేదు, ప్రజలకు అవసరమైన విషయం ఏముందిరా? మరి అంటారు కడిగిన ముత్యం లెక్క కేసీఆర్ బయటకు వచ్చి బొచ్చు కూడా వీకలేకపోయిరని ఒక పాయింట్ రాసాం. నిజమైన పతివత జర్నలిస్టుల పత్తిత్తు కదా నువ్వు. చిన్నోడే, పతివతలలో చిన్నోడే, 5 ముత్తలో చిన్నోడే, కానీ చిచ్చరపిడి అన్నమాట. ఉచ్చల్లాగి పొడుగాయండి. ఇప్పుడు మందు చల్లాగి ఛాయపది అడకదిని పొడుగాయండు. సో ఇప్పుడు మరి పొడుగైన పొట్టోడు మరి ఏదిరా ముచ్చట? కేసీఆర్కి అనుకూలంగా వార్త రాస్తే ఇప్పుడు అని కుక్కలు లేకవు తెలంగాణలో. వాడు కేసీఆర్ తిట్టే కదా ఈ అమ్మ అడకదినటోడు. ఇప్పుడు ఏకేకిన 20,000 కోట్ల ఆస్తిపడి ఎట్టయినా ఛాయపది అడకదినోడు అడిపించపోడు. ఎట్టయిండు? కేసీఆర్ తిరితేనే ఆ ముఖం కూడా ఎక్కుతాడు. ఎవరా మల్లేశా? ఇది 5 ముత్తైదుల వార్త. రేవంత్ రెడ్డికి సంబంధించిన 5 ముత్తైదుల వార్తలకు ఇట్లున్నాయి. ఇప్పుడు ఇక నిజం ఏందనేది ఎవడు రాడిగా. నిజం ఏంది అనేది రేవంత్ రెడ్డి ఆస్థాన మీడియాలో ఏ ఒక్క పత్రిక కూడా రాయదు. 100% గ్యారంటీ దీంట్లో, 100%. అది పరిస్థితి. ఇక మీరు డిసైడ్ చేసుకోరు నాయన ఏంది ముచ్చట అనేది.